హాయ్ అండి. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఇగోండి మేము బిర్లా టెంపుల్‌కెళ్ళామనమాట. బిర్లా టెంపుల్ పార్కింగ్ ప్లేస్‌లో నుంచి ఇలా తీస్తే ఇదైతే చాలా బాగా కనిపిస్తుందండి. హుస్సేన్ సాగర్ దగ్గర బుద్ధుని విగ్రహం, అమరవీరుల స్తూపకం అదంతా ఈ ఫోన్‌లో కొంచెం చీకటి వల్ల క్లారిటీగా రావట్లేదు. కానీ చాలా బాగా కనిపిస్తుందండి. ఇదే కాదు కొండపైకి నుంచయితే సచివాలయం ఇప్పుడు నేను చెప్పినవి ఇవి కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి. కానీ కొండపైకి ఫోన్‌లు పట్టుకెళ్ళనివ్వరనమాట. కిందే లాకర్‌లో పెట్టేసి ఎళ్ళిపోవాలి. మేము కొండపైకెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని కిందకొచ్చి వీడియోలు దిగుతున్నాం అనమాట. ఇదంతా బిర్లా మందిర్ అండి. చాలా బావుంటదండి బిర్లా మందిర్ అయితే. నాకు హైదరాబాద్‌లో హ్మ్, ఇంకొకటి నచ్చింది ఏదైనా ప్లేస్ ఉన్నదంటే బిర్లా మందిర్ అనమాట. ఎందుకంటే చాలా నీట్‌గుంటది. ఇగోండి ఇదంతా మేము చాలా రోజుల నుంచి బిర్లా మందిర్‌కొస్తే, బిర్లా టెంపుల్‌కొస్తే మేము పిల్లలకి ఇది నక్షత్రాలు అదే గ్యాలక్సీ అవన్నీ ప్రదర్శన ఉంటాయన్నమాట. ఆకాశంలో ఎలా గ్రహాలు ఎలా ఏర్పడ్డాయి, చుక్కలు అవంతా ఆకాశంలో ఎలా ఉంటదో అదంతా చూపిస్తారనమాట. దానికోసమని మేము వెళ్తున్నాం అనమాట. ఎప్పటినుంచో పిల్లలకి చూపించాలనుకుంటున్నాం. పిల్లలకి ఎప్పుడైనా ఇలాంటివన్నీ చూపిస్తే వాళ్ళకొక ఇంట్రెస్ట్ అనేది వస్తదనమాట. ఇది బిర్లా సైన్స్ ల్యాబ్ అనమాట. ఇక్కడ డైనోసారు స్కెలిటన్ కూడా ఉన్నిందంట. లూజియం లాగా. కానీ అది మూసేశారనమాట. టైమింగ్స్ అయిపోయినాయని. ఇది 7:30కి. ఇక్కడి నుంచి కొంచెం టైం ఉందంటే ఇది అసెంబ్లీ అనమాట. అసెంబ్లీ చాలా బాగా పెట్టారు. మన జెండా కలర్ అనమాట. లైటింగ్ పెట్టారు. ఇక్కడి నుంచి తీస్తే చూడండి సిటీ ఎంత బాగా కనిపిస్తుందో. ఇదంతా అసెంబ్లీ చుట్టనమాట. ఇగోండి టైం అయిందని మేము లోపలికెళ్తున్నాం థియేటర్ లోపలికి. ఇగోండి చాలా బావుందండి. నాకైతే ఇలాంటివైతే చాలా ఇష్టం. మన గ్రహాలు, ఆటిలి, చుక్కలు, చంద్రుడిని ఈటి గురించి తెలుసుకోవాలంటే ఎవరికిష్టం ఉండదు. అది మామూలు సినిమాలంట చూసిన దానికంటే ఇందులోని చూస్తే భలే ఇంట్రెస్ట్‌గా అనిపించింది. ఇది లోపలికెళ్ళిన తర్వాత ఇక్కడ శాటిలైట్లు అవి ఉంటాయి కదా! తయారు చేసినవి అవన్నీ పెట్టారనమాట. ఇగోండి ఇదంతా ఇతను శాస్త్రవేత్త ఏమో. ఇవన్నీ ఇది మంగళ అంటండి. మంగళ మిషన్ ఇది అంతరిక్ష మిషన్ అనమాట. ఇగోండి పిల్లలకి ఇది పైనుంచి రాయి పడింది కదా! అంతరిక్షం నుంచి అక్కడ పడింది. అది ఎంత గుంత అయిందో చూడండి. అది పాకిస్తాన్‌లోనే ఎక్కడో పడిందంట. అది తెచ్చి ఇక్కడ పెట్టారు. చిన్న రాయి ముక్క అనమాట. అదంతా చూపిస్తున్నారు. ఇదంతా అంతరిక్షానికి సంబంధించిందంతా ఇదంతా. చాలా బావుంది. నాకైతే భలే నేను ఎప్పటినుంచో అడుగుతున్నాననమాట తీసుకెళ్ళమని. ఇప్పటికయిందనమాట. ఇవన్నీ ఫోటో సెక్షన్స్ అనమాట. ఇదంతా ముందే అంతా పెట్టారు. అంతా చూసుకొని లోపలికి ఇంకా టైం ఉందనేసి ఇవన్నీ చూపిస్తున్నారనమాట. ఇక్కడ వీడియో తీయకూడదంటే వాళ్ళు సెక్యూరిటీ గార్డ్స్ రాకముందే నేనే తీసేసిన ఫోటోలు, వీడియోస్ తీసుకున్నామనమాట. ఇగోండి చూడండి ఎంత చిన్న రాయి ఉందో. అందులో నుంచి ఒక ముక్క తెచ్చుకున్నట్లున్నారు. ఇగోండి ఇదంతా ఇక్కడంతా దాని గురించి డీటెయిల్డ్‌గా రాసిపెట్టి ఉంచారనమాట. చాలా బావుందండి. పిల్లలకి మనం ఇలాంటివన్నీ చూపిస్తుంటే వాళ్ళకి కూడా సైన్స్ మీద ఆటిల మీద చాలా ఇంట్రెస్ట్ వస్తదనమాట. మా హిమేష్‌కైతే చాలా ఇష్టం. ఇగోండి టెలిస్కోప్ అనమాట. ఇదంటే అప్పట్లోనూ చూసేవారేమో. ఇక్కడ ఎన్టీ రామారావు పెద్దాయన కూడా ఫోటోలవి పెట్టున్నారనమాట. చాలా బాగాను. ఫోటోలయన్నీ పెట్టున్నారండి ఇక్కడ. చాలా బాగా అనిపిచ్చింది నాకు చూడ్డానికి. ఇదంతా ఎంత పెద్దది. ఇప్పుడైతే చిన్న చిన్న ఆటిలో చూస్తారు కదా! అప్పుడైతే ఇంత పెద్ద మిషన్ పెట్టి చూసేవారేమో. ఇగోండి ఎన్టీ రామారావు గారు. ఇదంతా అంతరిక్షంలోనూ అవన్నీ చూడడానికి పెట్టిన మిషన్ అంట. ఇగోండి లోపలికెళ్తున్నాం. లోపల అందరూ ఇగోండి పెద్ద స్క్రీన్‌లా ఉంది పైన అంతా. ఇదంతా ఎవరు ఫోటోలయి తీయకూడదన్నారు. నేను దొంగతనంగా తీసేసిన ఈ వీడియో. సెక్యూరిటీ గార్డ్ వచ్చినప్పుడల్లా ఆపేసేదాన్ని. ఇగోండి హాయ్ అందరికీ. కూర్చున్నా.
ఇప్పుడు వేస్తారు చూడండి. స్క్రీన్ ఎలా ఉంటుందో సైలెన్స్గా ఉండాలి, ఫోన్లు వాడొద్దు అనేసి చెప్తున్నారు. ఇది చూడండి ఎలా తెరుచుకుంటుందో. ఇప్పుడు మనం ఆకాశంలోకి వెళ్ళబోతున్నాం. ఆకాశంలోకి మనం కాదు, మనం చూడబోతున్నాం ఆకాశంలో ఏమేమి జరుగుతుంది, ఎలా ఉంటుందని. నాకైతే మీరు ఏమేమి అనుకోండి, ఈమెలా మాట్లాడి నాకైతే చాలా ఇంట్రెస్ట్ ఇలాంటివి చూడాలంటే. నాకు ఆ గ్రహాలు వాటి గురించి తెలియదు కానీ చూసిన ఆనందపడ్డాను. మేము చేసిన తప్పు ఏంటంటే తెలుగులో ఉంటుందంట 6:30కి. మేము 6:30కి వెళ్ళాం అనేసి 7:30కి వెళ్ళాం. 7:30కి అంటే హిందీ, మనకి తెలుగు ఇంగ్లీష్ అంతంత మాత్రం. హిందీ అయితే అస్సలు రాదు. ఏదో కొంచెం కొంచెం అర్థమైంది, పర్లేదు. ఇవ్వండి, ఇదంతా మన హైదరాబాద్ అనమాట. అతను చెప్పింది నాకు అదే అర్థమైంది హిందీలోను. చాలా బాగా చూపించారండి ఇదంతా. చూడండి ఎంత చీకటిగా ఉన్నదండి. లైట్లన్నీ ఆపేసి తీస్తే, నేను లైట్ వేసి తీద్దామంటే అతను సెక్యూరిటీ గార్డ్ వచ్చి వీడియోలు తీయకూడదు మేడం, వీడియోలు తీయకూడదు మేడం అని అంటున్నారు. వీడియోలు తీసుకోకపోతే ఎలాగా? ఇగోండి నక్షత్రాలు, అవి తులారాశి అని కర్కాటక రాశి అని అవన్నీ ఎలా ఏర్పడ్డాయని చూపిస్తున్నారు. ఇగోండి గుర్రం, ఇవన్నీ నక్షత్రాలు. ఈ నక్షత్రాలన్నీ మనకి అలా ఏమంటారు, రాశులన్నీ ఎలా ఏర్పడ్డాయి అనేసి అవన్నీ చూపించారనమాట. మనకి చిన్న చిన్న కనిపిస్తున్నాయి కానీ చాలా పెద్దగా కనిపిస్తున్నాయి అన్నమాట. స్క్రీన్లోనైతే చిన్న చిన్న కనిపించాయి. ఇవన్నీ సౌర కుటుంబం అంట. చాలా బాగా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది కదా ఇలా చూసి మాట్లాడుకుంటే. మనకు కొంచెం కొంచెం నాలెడ్జ్ ఉన్నోళ్ళం కాబట్టి ఏదో మామూలు చెప్తున్నా. అదే దీని గురించి బాగా తెలిసిన వాళ్ళు అయితే డీటెయిల్డ్గా బాగా చెప్తే ఇంకా ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా. ఇగోండి గుర్రం, ఇలా కనుగొన్నారనేసి చూపిస్తున్నారనమాట. పెద్ద పెద్ద నక్షత్రాలు మెరిచినవి, మనకి హోల్ ఎలా పడింది, బ్యాక్ హోల్ ఎలా పడింది అవన్నీ చెప్తున్నారనమాట. ఆకాశంలో ఏమంటారు, దుమ్ము ధూళి ఎలా పేరుకుపోయింది, ఎంత డేంజర్లో ఉన్నాం మనం, అవన్నీ చూపిస్తుండ్రు. ఇవ్వండి పెద్ద పెద్దగా మెరుస్తున్నాయి కదా, ఇవి ఉంటాయి కదా బుధ గ్రహం అలాంటివి, అలా అన్నమాట. చాలా బాగుందండి. పిల్లలు తీసుకెళ్ళి ఇక్కడ చూపిస్తే వాళ్ళు చాలా ఆనందపడతారు. ఇవ్వండి ఇవన్నీ చుక్కలు. ఇవన్నీ మెరుస్తున్నాయి కదా, ఈ పెద్ద పెద్ద గ్రహాలు అన్నమాట. మనకు చిన్న చిన్న కనిపిస్తున్నాయి కానీ అతను ఏం చెప్తున్నారంటే ఇవన్నీ పెద్ద పెద్ద గ్రహాలు కదా, ఇందులోనూ మనం చాలా పొరపాటు చేస్తున్నాం, చాలా డేంజర్ పొజిషన్కి తీసుకెళ్ళాం అనేసి అవన్నీ చెప్తున్నారనమాట. ఇగోండి గ్రహాలు అవి ఎలా ఉంటాయి చూడండి. ఇప్పుడు ఇవి మెరుస్తున్నాయి కదా, ఇవన్నీ పెద్ద పెద్దవంట. ఇగోండి ఇదొకటి, ఇదొకటి, చూడండి వీడియో చాలా బాగుంటుంది. ఇవ్వండి ఇవన్నీను. ఇగోండి ఇవన్నీ మన ప్లానెట్స్ అన్నమాట. ఇవన్నీ అవి చిన్న చిన్న రాళ్ళలాగా పడుతుంటాయి కదా, తోకచుక్కలు అంటాం మనం, అవేనండి. ఇవి అన్నీ భూమి మీదకి దూసుకొస్తున్నాయంట.
చిన్న చిన్న మనకి చిన్నవిలా కనిపిస్తున్నాయి, కానీ ఇవి చాలా పెద్ద. కింద చూసాం కదా ఫస్ట్ వీడియోలో ఎంట్రన్స్లో అంత పెద్ద పెద్ద గుంతలు పడతాయంట. ఇవ్వండి మనం పంపించిన శాటిలైట్ అనుకుంటా, మొత్తం ఫోటోలు అవి తీసి అవన్నీ పంపుతుంది అప్పట్లోనమాట. ఇవ్వండి ఇది ఒక పెద్ద రాయి, మన భూమిపైకి తోకచుక్కలు అంటాం కదా మనం, అవన్నమాట. అన్నీ ఎంత బాగా చూపించారో. ఇది గ్యాలక్సీ అంట. నాకు తెలుగులో చెప్పుంటే బాగా అర్థమవుతుండే, హిందీలోనంటే కొంచెం కొంచెం అర్థమైంది. పాలపుంతలు అంటారు కదా, అవన్నమాట. ఇవన్నీ చాలా బాగా చూపించారు మనకి. ఆకాశానికి బ్లాక్ హోల్ ఎలా పడింది అవన్నీ చూపిస్తుంటారు అనమాట. ఇది మన భూమి, ఇది మన భూమి అనమాట. ఎర్త్ ఇంగ్లీష్లో చెప్పాలంటే, నేను తెలుగులో మాట్లాడుతాను. ఇవన్నీ స్టార్స్ చూడండి, చుక్కలు ఎన్ని ఉన్నాయో. పెద్ద పెద్దగా ఉన్నవన్నీ ఏమంటారు, గ్రహాలు అన్నమాట. బ్లూగా కనిపిస్తున్నాయి అవంతా. చూడండి ఎంత ఇక్కడ ఫోన్లో ఇలా కనిపిస్తుంది కదా, అందులో చూస్తే ఇంకా బాగా ఫీల్ అవ్వచ్చు. చాలా బాగుంది నాకైతే. ఇగోండి చూడండి ఎంత పెద్దగా ఉందో, ఎలా ప్రకాశిస్తుందో ఇది చుక్క. ఇది ఒక పెద్ద స్టార్. దీన్ని వెళ్ళి అది అలాగే ఏర్పడతాయంటండి ఒకదాని మిల్కీ గ్యాలక్సీ అవి అంటారు కదా, అదనమాట. ఇది చూడండి మొత్తం చుక్కలన్నీ ఒక దగ్గరికి చేరి వస్తాయి కదా. మేము చిన్నప్పుడు బయట పడుకొని ఇలా చూస్తే ఏమంటారు, గొల్లలు కావడేసి వెళ్తున్నారు, గొర్రెలు ఇవి అనేసి